హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ మోర్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో వెనకాల అనమాట, మా ఇంటి వెనకాల బ్యాక్ యార్డ్లో కొంచెం స్థలం ఉందన్నమాట, ఓపెన్ ఏరియా. సో అక్కడ నేను ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది చూపిస్తున్నాను. చిన్న చిన్న మొక్కలు పెట్టాను, ఎక్కువ కాదు, కొద్దిగా, అది కూడా ఇంట్లో ఉండే పాత వాటిలతో అనమాట, వేస్ట్ వాటిలతో. సో చూసారు కదా, వెనకాల బ్యాక్ సైడ్ అనమాట, ఇది చిన్న ప్లేస్ ఉంది కొద్దిగా. అక్కడ నేను మొత్తము పాత పెయింట్ అంతా పాడైపోతే కొద్దిగా కొత్త పెయింట్ తీసి, ఇది కూడా ఇంట్లో లాస్ట్ టైం పెయింటింగ్ వేసినప్పుడు కొంచెం పెయింట్ మిగిలితే అదనమాట. సో దాన్ని వేస్ట్ చేయకుండా బ్యాక్ సైడ్ గోడకు మొత్తం పెయింట్ వేసేసాను. సో పెయింట్ వేసేసాక మొత్తం ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందండి. సో నేను చూపించేది చిన్న చిన్న మొక్కలు పెట్టడానికే, కానీ మనకి ₹1 ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితో కూడా మనం కింద స్టాండ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం అంతా పెయింట్ చేశాక కింద నేను స్టాండ్గా యూజ్ చేయడానికి పాత డబ్బాలు ఉంటే నేను అవి పెట్టి, దాని మీద చెక్క ఉంటే మా ఇంట్లో ఆ చెక్క పెట్టానండి. సో దాని మీద నేను ఇంట్లో హ్యాంగింగ్ ప్లాంట్స్ కింద నేను చిన్న చిన్నవి ఆన్లైన్లో ఆర్డర్ చేశాను కదా, ఇంతకుముందు తీసుకొచ్చినవి. సో అవి నేను బ్యాక్ సైడ్ పెట్టేశాను అనమాట, కలర్ కాంబినేషన్గా బాగుంటాయి అనేసి. సో దాని మీదే పెట్టేశాను, 3 ప్లాంట్స్ వరకు అలా పెట్టేశాను. సో బ్యాక్ సైడ్ అయితే కొంచెం ఎండ తగిలిద్ది, అలాగే చెట్లు కూడా బాగా పెరుగుతాయని. సో ఇది వచ్చి పాత స్టూల్ అండి. దానికి కూడా పెయింట్ చేసేసి దాని మీద ఒక మొక్క పెట్టేశాను. మనకి ఇవేంటంటే మనం ఎక్స్ట్రా స్టాండ్స్ అలాంటివి ఏం కొనుక్కోవసరం, మన ఇంట్లో పాత స్టూల్స్ కానీ ఇలా ఉంటే వాటికి పెయింట్ చేస్తామంటే నీట్గా ఉంటాయి. సో మనం అది ఒకవేళ పాడైపోయినా అంత భయపడాల్సింది ఏం లేదు, ఎందుకంటే పాతదే కాబట్టి యూజ్ అండ్ త్రో కింద కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇదండి ఓవరాల్ లుక్ అయితే. సో నేను చాలా సింపుల్గా పెట్టాను. నా చిన్న ఐడియా మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. మీ చిన్న సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉండిద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.